తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. 100 పార్లమెంటు నియోజకవర్గాల్లో సీరియస్ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నేత కేటీఆర్లో ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిణామాలపై ఏబిఎన్ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న వెంకటకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కనిపించారు. మీడియా వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విశ్లేషణ పేరుతో స్వార్థపూరిత వ్యాఖ్యలు చేయడం ఆయన ప్రత్యేకతగా మారింది. వాస్తవానికి రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే ఎన్నికల్లో జరిగిన అసత్యాలు, అక్రమాలు బహిర్గతమవుతాయి. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇది తెలుసుకునే ఏబిఎన్ యాంకర్ వెంకటకృష్ణ అలజడి చెందుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తే ఆయన మాస్టర్ అయిన చంద్రబాబుకు తలనొప్పిగా మారుతుందని బారిస వెంకటకృష్ణ ముందుగానే భయపడుతున్నారు. అందుకే రీపోలింగ్ అంశాన్ని తక్కువ చేసి చూపించేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు తన బాహుబలి తరహా వ్యాఖ్యలతో వార్తలు వక్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బానిస పాలన నుంచి మీడియా బయటపడాలంటే ప్రజలే నిజమైన న్యాయాధిపతులుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా ప్రజాస్వామ్య విలువలు నిలుపుదల చేయాలని అనుకునే వారంతా ఈ విధమైన పాక్షిక వ్యాఖ్యలపై గళమెత్తాల్సిన సమయం ఇది. విలేకరుల పేరుతో నేతల పనిముట్టులుగా మారిన వారికి ఇదే గుణపాఠం కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు 100 నియోజకవర్గాల్లో ఈవీఎంల మాయేదో జరిగింది, ఇది పెద్ద స్కామ్, ఇది ఓటు స్కామ్ జరిగింది, నేను 1-2 రోజుల్లో ఏదో బాంబు ఒకటి పేల్చబోతున్నాను, 100 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన బాంబు పేల్చబోతున్నాను అంటున్నారు. మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని మీద ఉన్నారు, ఈవీఎం అని. ఇక ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లారు, పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి వీటి మీద వెళ్ళి ఆయన కూడా అన్నారు, బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాల్సిందే, మళ్లీ వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగాలి, ఈవీఎంలో ఏదో మతలబు ఉంది, ఏదో మాయాజాలం ఉంది అని. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇట్ ఇస్ చిప్ను గాని ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఎన్క్రిప్షన్ చేశామన్నా కూడా దాని ఎన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది.